హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్. ఈ చెట్టుని మీరు ఎప్పుడైనా చూసారా? కనీసం ఈ ఆకులను చూసైనా గుర్తుపట్టండి. ఈ చెట్టు పేరు వచ్చి గంగరావి చెట్టు అని అంటారు. దీనిని సంస్కృతంలో బ్రహ్మధారు అని అంటారు. ఇది రావి చెట్టు అని అనుకుంటున్నారా? కాదండి, దీని ఆకులు అచ్చం రావి ఆకుల్లాగే ఉంటాయి. అందుకే దీనిని గంగరావి అని అంటారు. రావి చెట్టులో ఎన్ని అయితే ఔషధ గుణాలు ఉన్నాయో దీనిలో కూడా అన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఈ చెట్టుని మా ఇంటి ముందు ఉన్నవారు నీడ రావటానికి, ఇంటి ముందు చల్లగా ఉండటానికి వేసుకున్నారు. గంగరావి చెట్టు పువ్వులు చూడండి, పసుపు కలర్లో ఎంత అందంగా ఉన్నాయో. వీటిని దేవుడికి కూడా మనం పెట్టుకోవచ్చు. అయితే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అని విన్నాను. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అవేంటో చూసేద్దాం. గంగరావి చెట్టు ఉపయోగాలు ఏమిటంటే, నోటిపూత ఉన్నవారు ఈ ఆకులతో కషాయాన్ని తయారు చేసుకొని నోటిలో పోసుకొని బాగా పుక్కిలించి ఊసేయండి, నోటిపూత తగ్గుతుంది. అలాగే తలనొప్పి ఉన్నప్పుడు ఈ ఆకులను రోటిలో వేసి మెత్తగా నూరి పేస్టులా చేసి తలపైన పట్టులాగా వేస్తే తలనొప్పి తగ్గుతుందంట. ఈ చెట్టు బెరడు చర్మ వ్యాధులకు బాగా పనిచేస్తుంది. ఈ చెట్టు బెరడును ఒక ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి రోటిలో వేసి బాగా దంచి దానిలో కొద్దిగా పసుపు వేసి నువ్వుల నూనెను గోరువెచ్చగా కాచి ఈ మూడిటిని బాగా కలిపి చర్మ వ్యాధి ఉన్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే వాపులు ఉన్నవారు ఈ ఆకులను బాగా దంచి దానిలో కొద్దిగా గోరువెచ్చని ఆముదం కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసి వాపులు ఉన్న ప్లేసులో కట్టు కడితే వాపులు పోతాయి. అలానే మచ్చలు ఉన్నవారు ఈ గంగిరావి కాయలను నేల మీద వేసి రుద్దితే పచ్చగా పసుపు కలర్లో వస్తుంది. ఆ పేస్టుని మచ్చల మీద రాస్తే మచ్చలన్నీ పోతాయి. ఇంత మంచి ఔషధ గుణాలు ఉన్న చెట్టు మా అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చెట్టు మొదలు బెరడు చూడండి ఎంత లావుగా ఉందో, బిల్డింగ్ దాటి పైకి వెళ్ళిపోయింది. దీని ఆకులు వెడల్పుగా ఉండటం వల్ల కొమ్మం ముందు మనకి మంచి నీడ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, గంగరావి చెట్టు యొక్క ఉపయోగాలు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.